హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలీగాయ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే వీకెండ్, ఇవాళ రేపు సాటర్డే సండే వీకెండ్ వచ్చేసింది. నేను గాయ ఇంట్లో ఏం చేస్తాం, ఎలా ఉంటాం అనేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాం. మేమైతే 2 సెపరేట్ వ్లాగ్స్ గా పెడదాం అనుకుంటున్నాము. అంటే లెంత్ వచ్చేసి ఇది కాదు, 2 days వ్లాగ్ అంటే. సో నేను గాయ డిస్కస్ చేసుకుని మేమిద్దరం 2 videos గా అప్లోడ్ చేద్దాము, సెపరేట్ గా అనుకున్నాము. ఇవాళ అయితే సాటర్డే. నేనైతే 10 కి లేచి బ్రష్ చేసి టిఫిన్ చేస్తాను. ఇది ఇలా వీకెండ్ కాబట్టి కొంచెం లేట్ గా లేచాను, ఏమనుకోకండి గైస్. 10 కి లేచాను అన్నానని. ఇంకా వీకెండ్ కాబట్టి అలానే ఉండిద్ది. వర్క్ ఉన్నప్పుడు ఎట్లాగో ఎర్లీగానే లెగవాలి, తప్పదు. అందుకనేసి నేను 10 అలా అయిపోయింది లేచి బ్రష్ చేసి టిఫిన్ చేస్తాను. ఇప్పటి నుంచి నేను ఏం చేస్తాను ఏంటా అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, ఏమొచ్చేసి 11 అయిపోయింది. ఇప్పుడు నేనైతే వీక్లీ వీకెండ్ డేస్ మాత్రమే నేను స్కిన్ కేర్ చేసుకుంటాను ఫేస్ కి. ఇప్పుడు నేను ఫేస్ కి ప్యాక్ వేద్దాం అనుకుంటున్నా. నా దగ్గర అయితే 3 పౌడర్స్ ఉన్నాయి. రోజ్ పెటల్ ఒకటి ఉంది, శాండిల్వుడ్ ఉంది, బీట్రూట్ ఉంది. వీక్ వచ్చేసి ఒకటి యూజ్ చేస్తాను. ఒకటే ప్రతి వీక్ యూజ్ చేయను, వీక్లీ చేంజ్ చేస్తూ ఉంటాను, ఆల్టర్నేటివ్ గా యూజ్ చేస్తూ ఉంటాను. అవైతే చాలా యూజ్ అవుతున్నాయి నాకైతే. స్కిన్ కి బ్రైట్నెస్ కానీ, స్కిన్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది అవి వేసుకున్నట్టే. ఇప్పుడు నేను దానికి ఏమేమి యూజ్ చేసి ఫేస్ కి అప్లై చేస్తాను అనేది మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. చెప్పా కదా నా దగ్గర 3 పౌడర్స్ ఉన్నాయని. ఒకటేమో శాండిల్వుడ్, రోజ్ అండ్ బీట్రూట్. నేను ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి నా ఫేస్ కి అప్లై చేస్తాను, చూసేయండి. నేనైతే ఇప్పుడు బీట్రూట్ యూజ్ చేస్తున్నాను. ప్రీవియస్ వీక్ నేను రోజ్ పెటల్ యూజ్ చేశాను కాబట్టి నేను ఒక బౌల్లోకి బీట్రూట్ తీసుకున్నాను కొంచెం. దానిలో నేనైతే రోజ్ వాటర్ యూజ్ చేస్తాను. కొంతమంది కర్డ్ అవి కూడా యూజ్ చేస్తారు, బట్ నాకైతే ట్యాన్ రిమూవ్ అయ్యింది దీని ద్వారానే. కొంచెం రోజ్ వాటర్ యూజ్ చేసి దీన్ని మిక్స్ చేసి నేను ఫేస్ కి అప్లై చేస్తాను. కొంతమంది హనీ కూడా యూజ్ చేస్తారు, అంటే వాళ్ళ ఫేస్ కి ఏది బాగా పడుతుందో అది యూజ్ చేస్తారు. నా ఫేస్ కి అంత త్వరగా ఏమీ పడవు కాబట్టి నేను ఓన్లీ రోజ్ వాటర్ మాత్రమే యూజ్ చేస్తాను. ఇది మిక్స్ చేసిన తర్వాత ఫేస్ కి అప్లై చేయటమే, అంత ఏం లేదు. ఫేస్ కి అప్లై చేసేటప్పుడు నేను చూపిస్తాను, మీరే చూద్దు కానీ రిజల్ట్ ఎట్లా ఉంటుందో. అప్లై చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు చూసి చెప్దు కానీ అంటే చాలా బాగుంటుంది ఫేస్ కి ఇది. నేనైతే ప్రతి వీక్ పౌడర్స్ చేంజ్ చేసి ఆల్టర్నేటివ్ గా అప్లై చేస్తూనే ఉంటాను. నేనైతే దీన్ని మిక్స్ చేస్తాను, ఒకసారి ఫేస్ కి అప్లై చేస్తాను, చూసాను మీరే. ఇదంతా ఫేస్ కి అప్లై చేసిన తర్వాత వీడియో ఇస్తాను, మళ్ళీ లెంతీ వీడియో అయిపోయింది, మీకు కూడా బోర్ కొట్టేసింది. ఓకేనా గైస్, ఫేస్ కి అప్లై చేసిన తర్వాత మీతో మాట్లాడతాను. ఇక్కడైతే నేను ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఫేస్ కి అప్లై చేశాను, మీకైతే చూపించలేదు ఎందుకంటే నాకే చూస్తుంటే భయం వేసింది, దెయ్యంలాగా ఉన్నాను. మీకు చూపిస్తే కూడా మీరు దర్చుకుంటారేమో అని చూపించలేదు, అందుకని చెప్పి ఫేస్ వాష్ చేసుకున్నా. ఇక్కడైతే మమ్మీ వీడియో తీస్తున్నారు, నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను, నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇప్పుడైతే చూసారు ఫ్రెండ్స్, చూసారు కదా రిజల్ట్ అనేది ఎలా ఉందో. చాలా యూజ్ అవుతుంది, మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. నాకైతే నైట్స్ అంత త్వరగా నిద్ర కూడా పట్టట్లేదు. సిస్టమ్ చూసి నా ఐస్ చుట్టూ బ్లాక్ షేడ్ అనేది ఎక్కువైపోతుంది. ఇంకా అందుకని నేను ఫేస్ ప్యాక్స్ వేయడం స్టార్ట్ చేశాను. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది, ట్యాన్ కూడా చాలా రిమూవ్ అవుతుంది. చూడండి నా ఫేస్, ఇందాకడేమో కొంచెం అంత గ్లో అనిపించలేదు, ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ వేసి తీసినట్టు కొంచెం గ్లో అనేది తెలుస్తుంది ఫేస్. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోతాను, ఒక 1/2 hour ఆగిన తర్వాత ఫ్రెష్ అయ్యి అప్పుడు మేము ముందుకు వచ్చేస్తాను. నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇంకా జడేస్తారు మమ్మీ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. జడేసుకున్న తర్వాత నేనైతే ఫేస్ కి సీరం అప్లై చేస్తాను, లిప్ బామ్ రాస్తాను. రోజు స్నానం చేయగానే ఫేస్ కి సీరం, లిప్ బామ్ అయితే అప్లై చేస్తాను. నేను జడేసుకున్న తర్వాత అవి మీకు చూపిస్తాను, నేను ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అనేది. చూసారు కదా గైస్, నేనైతే జడేసేసుకున్నాను. ఇప్పుడు నేను డైలీ ద ఆర్డినరీ సీరం యూజ్ చేస్తాను ఫేస్ కి. నాకు అంతకుముందు ఇటు సైడ్ ఎంత పింపుల్స్ లాగా వచ్చేసి అలాగ అక్కడ మచ్చల్లాగా పడిపోయింది. ఇది సీరం యూజ్ చేసిన తర్వాత నాకైతే చాలా రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది. నేనైతే ఇది సిన్స్ ఒక 3-4 months నుంచి యూజ్ చేస్తున్నాను, ద ఆర్డినరీ సీరం. కనిపిస్తుందా మీకు? లేదు ఐ థింక్. ఇది ఫేస్ కి అప్లై చేసిన తర్వాత నేనైతే లిప్ బామ్ రాస్తాను, చూస్తా ఉండండి.
ఫేస్ కి సీరం అప్లై చేసేసాను. ఇప్పుడు నేను లిప్ బామ్ రాస్తాను. నేనైతే లిప్పీ స్టాక్ నుంచి యూజ్ చేస్తున్నాను లిప్ బామ్ అనేది. నేను షార్ట్ లో అప్లోడ్ చేశాను, చూడండి. లిప్ కి పిగ్మెంటేషన్ అనేది చాలా త్వరగా పోతుంది. నేను ఇది చాలా మంచి నుంచి యూజ్ చేస్తున్నాను. నేనైతే లిప్ బామ్ అనేది 2 పూట్ల యూజ్ చేస్తాను. నైట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాను, ఎందుకంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది నైట్ అనేది యూజ్ చేస్తే, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది. లంచ్ చేసి కొంచెంసేపు పడుకుంటాను, ఎందుకంటే ఇవాళ వీకెండ్ కాబట్టి కొంచెంసేపు పడుకుంటాను. లంచ్ చేసేటప్పుడు నేను వీడియో తీస్తాను. నేనైతే లంచ్ చేస్తున్నాను. మమ్మీ పెరుగు చారు చేశారు నాకు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడే లేచాను. ఇంకా 6 అయింది టైం. మమ్మీ 2 బిస్కెట్స్ పెట్టారు నాకు. ఇవి తినేసి కొంచెం సేపు నేను టీవీ చూస్తాను. ఇప్పుడైతే టైం 8 అయింది. డాడీ వచ్చారు, కొంచెం పిల్లలకి స్నాక్స్ తెచ్చారు. నేనైతే అక్క దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా పిల్లల్ని చూసుకోవడం వీక్ అయిపోయింది. వాళ్ళు ఏంటంటే సండేనే వస్తారు. ఇంక సరేలే అని చెప్పి డాడీ వెళ్తున్నారు. నేను కూడా వెళ్దామని చెప్పేసి అక్క దగ్గరికి అయితే వెళ్తున్నాను. నేనైతే ఇప్పుడే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాను. ఫ్రెష్ అయిపోయి నేను ఇంకా మమ్మీ ఉప్మా రెడీ చేస్తున్నారు. ఉప్మా చేసేలోపు నేనైతే ఫ్రెష్ అయిపోతాను. చెప్పాను కదా, మమ్మీ అయితే నాకు ఉప్మా రెడీ చేసి కొంచెం వేసి ఇచ్చేసారు. ఇంక ఇవాళ డిన్నర్ ఇదే, దీంతో క్లోజ్ చేసేస్తాను. రేపు కంటిన్యూ చేస్తాను వీడియో అనేది. నాకు నేనైతే ఇక్కడ లంచ్ చేస్తున్నాను. లంచ్ టైంలో వీడియో తీయాలని గుర్తొచ్చింది సండే రోజు. బట్ నేనైతే సండే ఏమీ వీడియో తీయలేదు, ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ అనేది బాగాలేదు, పడుకొనే ఉన్నాను. లంచ్ చేసేటప్పుడు వీడియో తీయాలి అని గుర్తొచ్చి ఇంకా బిట్ తీసి యాడ్ చేశాను ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చెప్పా కదా వీకెండ్ 2 days వచ్చింది నేను వీడియో తీస్తాను వీకెండ్ అనేసి. నేనైతే సాటర్డే కంటిన్యూగా వీడియో తీయడానికి అయింది, కానీ సండే నాకు తీయడానికి పాసిబిలిటీ అవ్వలేదు. బికాజ్ ఎందుకంటే నాకు హెల్త్ కొంచెం అప్సెట్ గా ఉంది, దానివల్ల నేను వీడియో అనేది కంటిన్యూ చేయలేకపోయాను సండే. అది కాకుండా కొంచెం గాయి కూడా వచ్చింది. రీల్స్ చేసుకున్నాం ఇద్దరం. రీల్స్ చేసుకునేపటికి నాకు చాలా ఓపిక తగ్గిపోయింది. అంటే నాకు అప్పటికే హెల్త్ బాగాలేదు. తను వచ్చింది కదా, ఇంకా తనని డిసప్పాయింట్ చేయటం ఎందుకని చెప్పేసి ఇద్దరం కలిసి, తను కూడా రెడీ అని తనే రెడీ చేసింది పాప నన్ను. ఇంకిద్దరం కలిసి రీల్స్ చేసాం కొన్ని. మా రీల్స్ కానీ మీరు చూడాలనుకుంటే మేము యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో మాది ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి. ఇవాళ అయితే మండే, నేను మార్నింగే ఎండ్ నోట్ అనేది ఇద్దాం అనుకున్నా యూట్యూబ్ వీడియోకి. బట్ ఏంటంటే నాకు వర్క్ ఉండటం వల్ల మార్నింగ్ నుంచి పాసిబిలిటీ అవ్వలేదు. ఇంకా ఇప్పుడైతే నేను కొంచెం ఎండ్ నోట్ ఇద్దామని చెప్పేసి నేను వీడియో అయితే ఆన్ చేశాను. అదే కాకుండా నిన్న అయితే మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. వీకెండ్ వస్తారు కాబట్టి నిన్న వచ్చారు. అది కాకుండా కొంచెం ఇల్లు కూడా క్లమ్జీగా ఉంది. వాళ్ళు వీకెండ్ లోనే కదా వచ్చేది, వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయాలని చెప్పి నేనైతే వీడియో అయితే ఏమీ ఆన్ చేయలేదు. ఇంకా వీడియో ఆన్ చేయకుండా వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి కొంచెం రీల్స్ చేశాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా కుదరలేదు. కొంచెం రీల్స్ చేయడం వల్ల చాలా అలసిపోయి ఉన్నాను. ఇంకా గాయ తను వెళ్ళిపోయింది రీల్స్ చేసి. ఇంకా నేను కూడా రెస్ట్ తీసుకున్నాను. నేనైతే ఈ వీడియోలో ఏంటంటే చెప్పుకుంటా వెళ్ళిపోయాను. తర్వాత వీడియో వింటే అన్నిట్లో నా వాయిస్ అయితే వినిపించలేదు, చాలా లోగా ఉంది. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, నేను సాటర్డే బీట్రూట్ పౌడర్ ప్యాక్ వేసుకున్నా కదా, ప్రతి సండే నేను షీట్ మాస్క్ వేసుకుంటాను. బట్ ఈ సాటర్డే నాకు పాసిబిలిటీ అవ్వలేదు. ఇంకా నేను మండే అట్లాగో యూట్యూబ్ వీడియో ఎండ్ నోట్ ఇవ్వలేదని చెప్పి ఎండ్ నోట్ ఇవ్వడానికి వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి షీట్ మాస్క్ వేసుకున్నానని చెప్పి షీట్ మాస్క్ అయితే తీసాను. నేను షీట్ మాస్క్ వేసుకునే బిఫోర్గా 15 minutes బిఫోర్ నేను ఫేస్ వాష్ వేసుకున్నాను షీట్ మాస్క్ అనేది. ఇంకా ఫేస్కి ఇప్పుడు షీట్ మాస్క్ వేసేసుకుంటున్నాను. ఫేస్కి ఇది ఒక 5 to 10 minutes దాకా నేను అట్లానే ఉంచి ఆ తర్వాత దాన్ని తీస్తాను ఫేస్ మీద నుంచి. ఇక్కడైతే చూసారా నేను షీట్ మాస్క్ తీస్తాను. నేనైతే ఫేస్ కి ఏది అప్లై చేసినా సరే నెక్ కూడా అప్లై చేస్తాను, ఎందుకంటే మనం ఫేస్ కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తామో నెక్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బికాజ్ ట్యాన్ అనేది బాగా ఉంటుంది ఫేస్ కి నెక్ కి. ఇక్కడ షీట్ మాస్క్ వేసి తీసేసాను. ఇదంతా అబ్జర్వ్ అయిపోయింది సీరం అనేది. మనం షీట్ మాస్క్ వేసి తీసిన తర్వాత మేకప్ అనేది వేస్తే చాలా బాగుంటుంది. నాకైతే ఫేస్ కి షీట్ మాస్క్ వేసి తీసిన తర్వాత మేకప్ వేస్తే చాలా బాగుంటుంది. నేను ఏదైనా సరే అకేషన్స్ ఏమన్నా ఉంటే మాత్రం పక్కాగా వేస్తాను. షీట్ మాస్క్ అనేది వేసి తీసిన తర్వాత మేకప్ వేస్తాను. మేకప్ వేసే బిఫోర్ గా నేను షీట్ మాస్క్ ఫేస్ కి వేసుకొని 15 minutes అది అబ్జర్వ్ అంతా అయిపోయింది. ఫేస్ కి అబ్జర్వ్ అయిన తర్వాత నేను మేకప్ అనేది వేస్తాను. చాలా బాగుంటుంది, చాలా గ్లోగా కనిపిస్తాం మనమైతే, చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే ఫేస్ లోకి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత బాగుంటుంది. నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లల్లిగాయ్ అఫీషియల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో.